హలో గైస్, ప్రతి ఒక్కరికి కూడా మీ జేబులో ఉండే ఆ డబ్బుల మీదే కన్ను. బిజినెసెస్ కూడా ఎలా అయిపోయాయి అంటే పాలిటిక్స్ లో అయిపోయాయి. పాలిటిక్స్ లో ఏం కావాలి? ఓటు కావాలి. బిజినెస్ లో ఏం కావాలి? డబ్బులు కావాలి. సో ఈ రెండు కావాలి అంటే ఒక బలమైన హామీ ఇవ్వాలి ప్రజలకి. అర్థమవుతుందా? ఒక బలమైన హామీ ఇచ్చినప్పుడు వీడు ఓటేస్తాడు. ఒక బలమైన హామీ ఇచ్చినప్పుడు వీడు వాడి పాకెట్ లో ఉన్న డబ్బుల్ని గడతాడు. ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అన్న తర్వాత విషయం, కానీ ఒక బలమైన హామీ మాత్రం ఉండాలి. బిజినెస్ లో రన్ అవ్వాలి అన్న, పాలిటిక్స్ రన్ అవ్వాలి అన్న. బ్లాక్ బర్డ్ అకాడమీ 40,000 రూపీస్ ఛార్జ్ చేస్తుందా ఎడిటింగ్ కోర్స్ కి? అయితే మేము 30,000 రూపీసే ఛార్జ్ చేస్తాం. బ్లాక్ బర్డ్ అకాడమీ 2 months చెప్తుందా ఎడిటింగ్ కోర్స్? అయితే మేము 3 months చెప్తాం. బ్లాక్ బర్డ్ అకాడమీ అది చేస్తుంది, అయితే మేము ఇంకోటి చేస్తాం. బ్లాక్ బర్డ్ అకాడమీ ఇది చేస్తుంది, అయితే దానికన్నా బెటర్ చేస్తాం. సేమ్ లైక్ పాలిటిక్స్ లో జరుగుతుంది చూసారా, వీళ్ళు 3,000 పెన్షన్ ఇస్తే మేము 5,000 ఇస్తాం, వీళ్ళు 5,000 ఇస్తే మేము 6,000 ఇస్తాము అని. సేమ్ అట్లనే అవుతుంది. హామీలు అందరూ బాగానే ఇస్తున్నారు, కానీ అకౌంటబిలిటీ ఏది? ఆ అకౌంటబిలిటీ లేకనే కదా దేశం నాశనం అవుతుంది, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. హామీలు అందరూ ఇచ్చేస్తారు. వాట్ అబౌట్ అకౌంటబిలిటీ? నేను అకౌంటబుల్ గా ఉన్నాను, అందుకే బ్లాక్ బర్డ్ అకాడమీ టీచింగ్ బాగున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం. ఇదంతా నేను అకౌంటబుల్ గా ఉన్నా, అందుకే బ్లాక్ బర్డ్ అకాడమీ 40,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నా కూడా దానికి బదులుగా మేము ఏమేమి ఇస్తున్నాం? వాళ్ళ సొంత రీల్ వాళ్ళు కాన్ఫిడెంట్ గా మాట్లాడేటట్టు వాళ్ళతోటే షూట్ చేపించి ఎడిట్ చేపిస్తున్నాం. సో ఇట్లా ఓన్లీ ఎడిటింగ్ మీదనే కాకుండా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, గెస్ట్ లెక్చర్స్, Q&As, డిబేట్స్, ఇలా చాలా యాక్టివిటీస్ పెడుతున్నాం. అండ్ మేము అకౌంటబుల్ ఉన్నాము కాబట్టే ఫస్ట్ బ్లాక్ బర్డ్ కి విజిట్ చేయండి. విజిట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాతే మీ డబ్బులు కట్టండి అని చెప్పి మేము బలంగా చెప్తున్నాం. మేము అకౌంటబుల్ ఉన్నాం కాబట్టి ప్లేస్మెంట్స్ అనే థింగ్ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోయినా సరే అది ఎందుకు వర్కౌట్ కాలేదు, దాని రూట్ కాజ్ ఏంటి, దాని రూట్ కాజ్ పిల్లల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ లేకపోవడం అని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓపెన్ గా మేము చెప్పాము కొన్ని ప్లేస్మెంట్స్ చేయలేకపోయాము, దానికి రీజన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు ఇంతమంది వీడియోస్ చేశారు వాళ్ళ సొంతంగా కాన్ఫిడెంట్ గా. మేము అకౌంటబుల్ గా ఉన్నాము కాబట్టి ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి బ్లాక్ బర్డ్ గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మేము అకౌంటబుల్ ఉన్నాము కాబట్టే ఇంతమందికి ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగాము. సో హామీలని పక్కన పెట్టి, హామీలది ఏముంది, గాల్లో మేడలు 1000 అయినా కట్టొచ్చు. అకౌంటబుల్ గా ఎవరు ఉన్నారు, మన మనీకి సరైన వాల్యూ దొరుకుతుందా లేదా అని చెప్పి కొంచెం రీసెర్చ్ చేసి ఆలోచించి మీరు మొత్తం చూసిన తర్వాత మీ మనీ కట్టండి అని నేను చెప్తున్నా.